నమస్తే, వెల్కమ్ టు వీత్ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు. భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ అత్యవసర సమీక్ష. వరంగల్, కరీంనగర్ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు. పశ్చిమ గోదావరి జిల్లా కోడేరులో కళ్యాణ మండప ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు. చలివాగులో చిక్కుకున్న 10 మంది రైతులు హెలికాప్టర్ల ద్వారా క్షేమంగా ఒడ్డుకు చేర్చిన అధికారులు. అనీషా వలలో భారీ తిమంగళం. 1,10,00,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కీసర ఎంఆర్ఓ. విశాఖ జిల్లా ఏజెన్సీలో విషాద ఘటన. అనారోగ్యంతో కన్ను మూసిన చిన్నారి. మృతదేహాన్ని తరలించడానికి ఇబ్బందులు పడుతున్న కుటుంబీకులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, గత 4 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల దాటికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు, వరదల పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు, వరదలపై హైదరాబాద్లో 2 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్టు కేసీఆర్ తెలిపారు. మంత్రులు జిల్లాల్లో ఉండి పర్యవేక్షించాలని అన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం ఉందని కేసీఆర్ అన్నారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్లో అత్యధిక వర్షపాతం నమోదవుతున్నట్టు కేసీఆర్ తెలిపారు. ఆ 2 జిల్లాలు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇక వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు 2 హెలికాప్టర్లు సిద్ధంగా ఉంచినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కోడేరులో దేవాదాయ ధర్మాదాయ శాఖ 35 లక్షల రూపాయల నిధులు నిర్మించిన కళ్యాణ మండపాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కళ్యాణ మండపం వల్ల స్థానికులకు ప్రయోజనం ఉంటుందన్నారు. తక్కువ రుసుముతో వివాహాది శుభకార్యాలు నిర్వహించుకోవచ్చన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. అనంతరం కోడేరులోని వశిష్ఠ గోదావరి ప్రవాహ ఉధృతి ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రెండు హెలికాప్టర్ల ద్వారా చలివాగులో చిక్కుకున్న 10 మంది రైతులను ఒడ్డుకు చేర్చారు అధికారులు. జయశంకర్ జిల్లా టేకుమట్ల మండలం కుందన్పల్లి గ్రామంలో చలివాగు ఉధృతంగా ప్రవహించడంతో 10 మంది రైతులు వ్యవసాయ పనుల కోసం వెళ్లి చిక్కుకుపోయారు. అయితే ఆ చిక్కుకున్న 10 మంది రైతుల్ని 2 హెలికాప్టర్లు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యలను స్థానిక ఎమ్మెల్యే గంట్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ అబ్దుల్ అజీం, అదనపు ఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షించారు. ఈ ప్రమాదం నుండి రైతులు క్షేమంగా బయటపడడంతో రైతుల కుటుంబ సభ్యులు, మండల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. చలివాగులో చిక్కుకున్న 10 మంది రైతులను కాపాడేందుకు హెలికాప్టర్లు పంపించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కృతజ్ఞతలు తెలిపారు.
అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు మరో తిమింగలం చిక్కింది. భూ వ్యవహారంలో భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ మేడ్చల్ జిల్లా కీసర మండల తహసీల్దార్ నాగరాజు అధికారులకు పట్టుబడ్డారు. తహసీల్దార్ నాగరాజు మండలంలోని రాంపల్లిలో ఉన్న 28 ఎకరాల భూ వ్యవహారంపై గత కొంతకాలంగా డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధితుడు ఏఎస్ రావు నగర్లోని అతని ఇంట్లోకి ₹1,10,00,000 తహసీల్దార్ తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అతనితో పాటు భూ వ్యవహారంలో పాల్గొన్న అంజిరెడ్డి, స్థిరాస్తి వ్యాపారి శ్రీనాథులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని అధికారులు తెలిపారు. గతంలో ఇదే తహసీల్దార్పై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని కేసులు నమోదై ఉన్నాయి. वीडियो ఇట్లా కాదు నోట్స్ ఇలా పెట్టాడు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో దేశ సంబరాల్లో మునిగి తేలుతుంటే విశాఖ జిల్లా ఏజెన్సీలో విషాద ఘటన చోటు చేసుకుంది. దేశానికి ఇండిపెండెంట్ వచ్చి 74 ఏళ్లు గడుస్తున్నా నేటికి వారి జీవితాల్లో మార్పు రావడం లేదు. సర్కార్ దవాఖాన అందుబాటులో లేకపోవడం వారి పట్ల శాపంగా మారింది. ఒకనొక దశలో ప్రాణాలు కూడా కోల్పోతున్నాయి. చివరికి అనారోగ్యంతో కన్ను మూసిన చిన్నారిని స్వగ్రామానికి కూడా తీసుకెళ్లలేని దయనీయ పరిస్థితి ఎదురవుతుంది. బిడ్డ మృతదేహాన్ని చేతులపై మోసుకెళ్లి తల్లిదండ్రుల దినస్థితిపై ఆవేదన వ్యక్తమవుతుంది. వర్షాలకు రోడ్డు దెబ్బతినడంతో గ్రామానికి అంబులెన్స్ వెళ్లలేక మార్గ మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో తల్లిదండ్రులు కన్న కూతురి మృతదేహాన్ని సుమారు కిలోమీటర్ దూరం వరకు మోసుకెళ్లారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు అందడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఏజెన్సీలో భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు ఏజెన్సీలో పలు ప్రాంతాలు అతలాకుతలం చేస్తున్నాయి. జనజీవనాన్ని స్తంభిస్తున్న వానల కారణంగా పొంగి ప్రవేశిస్తున్న వాగులు, వంకలు రాకపోకలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. చిగురుటాకులా వణికిపోతున్న ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో నీటి జలాశయాలు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో మారుమూల గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలతో నీట మునిగిన పంట పొలాలను చూసి రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
కర్నూలు జిల్లా శ్రీశైలం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం ఘాట్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీశైలం వైపు వెళ్తున్న కారు ఎదురు వస్తున్న జీపు ఒకదానికి ఒకటి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో తీవ్ర గాయాలతో ఉన్న వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు సుంకంట ఇట తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామ పంచాయతీరాజ్ జోన్ ఏరియాలో విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన పారిశుద్ధ కార్మికుడు ధనాల లావరాజు భార్య కుటుంబ సభ్యులకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ₹1,00,000 నగదు అందజేశారు. ప్రభుత్వం ద్వారా పారిశుద్ధ కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తూ మృతి చెందిన లావరాజు కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దాతల సహకారంతో ₹2,00,000 నగదు సమకూర్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ నాయకుడు వాసంశెట్టి షాము తదితరులు పాల్గొన్నారు. ₹1,90,000 ఇస్తున్నారు. 10,000 ఇచ్చాడు కదా, పొదుపుగా చేయండి. నువ్వేనా చదువు ఏం చేయగలవు? గోపి వెళ్ళరా కట్టుకున్నారమ్మా? పెట్టుకోలేదా? ద్రాక్షారామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి వ్యక్తి అనారోగ్యంతో మరణించాడు. ఈ కోవిడ్ విపత్కర సమయాన్ని కూడా లెక్క చేయకుండా పనిచేశాడు. వారు మరణించిన సందర్భంలో ఈ పారిశుద్ధ్య కార్మికులు కొంత ఆందోళన ఉంది. అయినప్పుడు కూడా ఈ గ్రామవాసులు అందరూ కలిసి పెద్ద హృదయంతో ఒక ₹2,00,000 కుటుంబానికి సహాయం చేశారు. తదుపరి ఆ ఇంట్లో ఎదిగినటువంటి బిడ్డ కుమారుడు ఉన్నాడు. అతనికి ఏదైనా ప్రభుత్వపరమైనటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగాన్ని ఇప్పించడానికి ప్రయత్నిస్తాం. మా ఉద్దేశం ఒకటే, ఇక్కడ ఎవరైతే ప్రభుత్వ బాధ్యతలు, ప్రభుత్వ ఉద్యోగులుగా లేదా ప్రభుత్వ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉన్నప్పటికీ కూడా వారిని ఆదుకోవడం ఎక్కడ నిర్లక్ష్యం చేయమని, ఈ ప్రజలందరూ కూడా వారి పట్ల ఒక పరిణామభావంతో ఉన్నారు. ఆ ఉన్నటువంటి వారిని ఆదుకోవడం బాధ్యతకి రావడం జరిగింది. వారికి ఇంతే కాకుండా భవిష్యత్తులో మళ్ళీ ఏ రకంగా నేను సహాయపడగలను చూసి అన్ని రకాలుగా ఇవి వాళ్ళ కుమారుడే కాకుండా అవసరమైతే వాళ్ళ కుటుంబానికి ఎవరికైనా కూడా సహాయం చేయడానికి మేము సిద్ధంగా. జగన్ సర్కార్పై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
మొన్న ఒక వైఎస్ రెడ్డి, నిన్న రామరెడ్డి రాజీనామా చేయి అంటూ ఏదేదో మాట్లాడుతున్నారని, నా ఇంటి దగ్గరికి వస్తే సిఆర్పీఎఫ్ వాళ్ళు షూట్ చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోమని ఇచ్చిన ఫిర్యాదుపై ఎవరు స్పందించడం లేదని లోకాయుక్తలో కూడా పిటిషన్ దాఖలు చేశారని చెప్పారు. చీఫ్ సెక్రటరీ, చీఫ్ మినిస్టర్ ఎవరు స్పందించలేదని ఆరోపించారు. ఒక ప్రముఖ సీనియర్ న్యాయవాది గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి మీద కొన్ని మాటలు మాట్లాడిన సందర్భంలో అది చాలా నెలల నుంచి పెండింగ్ ఉంది. ఈరోజు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా దాన్ని పరిగణించి ఆగస్టు 20వ తారీఖు శిక్ష వేస్తారు అని చెప్పి కూడా వచ్చింది. న్యాయస్థానాల్ని కించపరిచి గతంలో ఒక 96 మంది మీద న్యాయస్థానం మీద చాలా తీవ్రమైన కామెంట్స్ చేసిన వాళ్ళని, సరే మా ప్రభుత్వంలో కూడా కొందరు పెద్దలు, ఎన్నో పదవులు అనిపిస్తున్న పెద్దలు మాట్లాడటం జరిగింది. ఇప్పుడు వారందరినీ నేనున్నాను, మీరు వెళ్ళండి, మీరు అలాగే అదే స్పీడ్లో తిట్టండి అని చెప్పి ప్రోత్సహించిన వాళ్ళందరికీ కూడా ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఏ రకంగా విమర్శిస్తే కంటెంప్ట్ రిజిస్టర్ అయిందో అంతకంటే తీవ్రంగా యాక్చువల్గా ప్రశాంత్ భూషణ్ గారి మాటల కన్నా ఇక్కడ చాలామంది మాట్లాడిన మాటలు, ముఖ్యంగా అందులో మళ్ళీ కులాల ప్రస్తావన మంచి సంస్కారం కాదు, కాకపోయినప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడవలసి వస్తుంది. ఒక పర్టికులర్ సామాజిక వర్గం విత్తనం వారు అంతగా ఎక్కువగా మరి ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ఇలా చేస్తున్నారో, లేదంటే మరి హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన కామెంట్ని మరి మీరందరూ మరి పంపిస్తున్నారో తెలియదు. కానీ డెఫినెట్గా వారందరూ కూడా శిక్షింపబడితేనే న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు కూడా ఇంకా చక్కగా ఓకే, న్యాయస్థానాల గురించి మనం ఇంతకన్నా ఎక్కువ మాట్లాడటం కరెక్ట్ కాదు. డెఫినెట్గా వాళ్ళందరూ శిక్షించబడవలసిన అవసరం ఉంది. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా న్యాయస్థానాల్ని గౌరవించలేని సమాజంలో ఇటువంటి చీడపురుగులకి శిక్ష పడి తీరాలి, శిక్ష పడుతుంది అన్న పరిపూర్ణ విశ్వాసం నాకుంది. కడప జిల్లా పొద్దుటూరు కేవీఆర్ హాస్పిటల్ పైన వస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే రాచమల్లు కొట్టిపారేశారు. కేవీఆర్ హాస్పిటల్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి ఇచ్చిన సలహా మేరకు తాను ఇంట్లో వైద్యం తీసుకున్నానని తెలిపారు. మా కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చినా కూడా తాను భయపడకుండా ఉన్నానని ఆయన అన్నారు. పొద్దుటూరులో వైద్య బృందాన్ని ఆయన అభినందించారు. పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి కరోనా వ్యాధి ప్రబలిపోతూ ఉండే సందర్భంలో ఒకవైపు మన రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాధిని పరీక్షలు చేసే విషయంలో కానీ, ఆ తర్వాత వైద్యం అందించే విషయంలో కానీ, క్వారంటైన్ సెంటర్లో ఉంచడంలో కానీ సక్సెస్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తాం. ఇది ఒకటే సరిపోతుందని నా ఉద్దేశం. ఎందుకంటే ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించి ఒక వారం 10 రోజులుగా ఒక ప్రచారము లేని సమస్యను సమస్యగా సృష్టించి ప్రచారం చేస్తున్నారు డాక్టర్లపై. శాసనసభ్యునిగా నేను స్పందించాల్సిన అవసరం ఉంది. నాకు అందరికంటే ఎక్కువ బాధ్యత నాకుంది, నాతో పాటు వీళ్ళందరికీ ఉంది. అధికారులు ప్రభుత్వం మాత్రమే పనిచేస్తే డాక్టర్లు సరిపోతుందా? ఇన్ని లక్షల మందికి, ఇన్ని వేల మందికి, ఒక పొద్దుటూరులోనే 1500 మందికి తెలిసి 2000 మందికి కరోనా వ్యాధి వస్తే మీకు తెలియకుండా ఎంతమందికి వ్యాధి వస్తుందో, ఎంతమంది చూపించుకునే పరిస్థితిలో, నాకు జ్వరమనో, దగ్గనో, గసనో, రకరకాల కారణాలతో ఉండే పరిస్థితులు ఉన్నప్పుడు 180 బెడ్లతో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్ సరిపోతుందే? అది నిల్లేమన్నా. అంతకుముందు ఫాతిమాకు గ్లోబల్, ఎంతమందిని ఫాతిమాలో గ్లోబల్ ఎదుగుతారు? గవర్నమెంట్కు సాధ్యంగానంత సంఖ్య పేషెంట్ అయినప్పుడు దీనికి సపోర్ట్ చేయాల్సిన ఎవరు? ప్రైవేట్ హాస్పిటల్ సపోర్ట్ చేయాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. అన్నిటికీ మించి ఎవరి ప్రాణం, ఎవరి ఆరోగ్యం వాళ్ళకి ముఖ్యం. తన బిడ్డల మీదకి ప్రాణం మీదకి వచ్చినప్పుడు, తన భర్తకు ప్రాణం మీదకి వచ్చినప్పుడు మరి కాపాడుకునేదానికి వాళ్ళు వీళ్ళుంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోతారు, వీళ్ళు లేకుంటే ప్రైవేట్ హాస్పిటల్ పోతారు, వీళ్ళుంటే హైదరాబాద్ పోతారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్, హైదరాబాద్ పోయినారా, ఇవన్నీ సంబంధం లేని విషయాలు. అన్నిటికంటే మనిషికి ప్రాణం ముఖ్యం. అవకాశం ఉండేవాడు
వానికి అవకాశం ఉన్న పద్ధతిలో వారి బిడ్డల యొక్క ప్రాణాన్ని కాపాడుకునేదానికి, కుటుంబ సభ్యుల ప్రాణాన్ని కాపాడుకునేదానికి నేను చెప్పేది ఏంటంటే, సంఖ్య పెరిగినప్పుడు, పేషెంట్ల సంఖ్య పెరిగినప్పుడు ప్రభుత్వంతో పాటు ప్రైవేటు డాక్టర్లు కూడా మానవతా హృదయంతో ముందుకు వచ్చి సేవ చేయాలి. కొన్ని సంవత్సరాలుగా ఏ ఊర్లలో డాక్టర్లు అందరూ కూడా మా ఊరు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ వారి యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్ను చక్కబెట్టుకుంటూ వచ్చినారు. అందరూ బాగుపడినారు. ఏ డాక్టర్ చెడిపోయినాడు? ఏ డాక్టర్ చెడిపోయినాడు? ప్రైవేట్ డాక్టర్స్ అందరూ బాగున్నారు. మరి అందరూ బాగుండేదానికి కారణం ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు కాదా? మరి ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు అయినప్పుడు, ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు ఆరోగ్యం మీదకి వచ్చినప్పుడు, కరోనా వ్యాధి సోకినప్పుడు, భయపడతా ఉన్నప్పుడు కొంతమంది డాక్టర్లు ముందుకు వచ్చి సేవ చేయాలి. ఆ సేవ చేసే నేపథ్యంలో ఒక డాక్టర్, ఇద్దరు డాక్టర్లు ముందుకు వచ్చి సేవ చేస్తే ఆ డాక్టర్లో కొద్దిగా ప్రాక్టీస్ ఎక్కువైతే నువ్వు డబ్బు ఎక్కువ తీసుకుంటున్నావనో, లేకుంటే ఈ ఇంజెక్షన్ బేగుర్ది వేసినావనో, ఈ ఈ ఈ మిగతా ప్రజా సంక్షేమం కోసం పోరాటం చేసే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వైద్యం తెలియకపోయినా ఇక్కడుండే డాక్టర్లే కొద్ది వాళ్ళకి చెప్పి సిరాయిడ్ వేసినాడనో, అది వేసినాడు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వైఎస్ఆర్ జగనన్న చేయూత పథకాన్ని తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, అధికారులు పాల్గొన్నారు. చేయూత పథకం కింద ఒక్కొక్క మహిళకు 18,700 రూపాయల చొప్పున నియోజకవర్గంలో మొత్తం 12,000 మంది మహిళలకు గాను సచివాలయం ద్వారా నిధులు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ జబ్బర్ మియా, ఎంపీడీఓ రంగారావు తదితరులు పాల్గొన్నారు. కార్యాలయాలలో and presuming that ఈ పథకం ద్వారా కాన్ఫరెన్సింగ్ లో కూర్చున్నారు అని భావిస్తూ ఈ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. మొట్టమొదటిగా ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు ఈ ఆగస్టు 12వ తారీఖున ఈ చేయూత కార్యక్రమం ప్రారంభించడం నిజంగా దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో, మీ అన్నగా, మీ తమ్ముడిగా ఈ కార్యక్రమాన్ని చేయడం నిజంగా నా అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నానని చెప్పి మొట్టమొదట వాక్యాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు నాకు బాగా గుర్తుంది, పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు నిజంగా ఈ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు గల ఈ అక్క చెల్లెమ్మలకు అక్కల అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆ డబ్బును కూడా ఏ బ్యాంకు వాళ్ళు కూడా వాళ్ళ పాత అప్పులకు జమ చేసుకోకుండా ఉండే విధంగా ఆ బ్యాంకు వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్ కింద వీటిని మార్పు చేసి ఆ డబ్బును ఆ అక్కలకు బ్యాంకుల్లో డబ్బులు వేయడం కూడా జరుగుతుంది. కాసేపట్లో బటన్ నొక్కిన వెంటనే నేరుగా ఆ డబ్బులు 2-3 గంటల్లోనే అక్క చెల్లెమ్మలకు బ్యాంకుల్లోకి కూడా వెళ్తుంది. కానీ ఇక్కడ ఇంకా ఒక అడుగు ఇంకా ముందుకు వేశారు. ఇంకా ముందుకు వేసి ఆ అక్కలకు, ఆ చెల్లెమ్మలకు ఇంకా ఏదైనా మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఆలోచన చేసి దేశంలోనే దిగ్గజమైన అమూల్ అనే సంస్థతో ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. రిలయన్స్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. వెంటనే డబ్బులు మీ అకౌంట్లలోకి పడిన తర్వాత ఈ లెటర్ కూడా మీ అందరికీ కూడా వస్తుంది. ఇలా 2 పేజీల లెటర్ కూడా ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు కూడా ఈ లెటర్ కూడా పంపిస్తా ఉన్నాం. విశాఖ జిల్లా మునగపాక మండలంలో భారీ స్థాయిలో నాటుసారా ధ్వంసం చేశారు అధికారులు. అనకాపల్లి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వారి ఆధ్వర్యంలో పురుషోత్తపురం గ్రామం పొలిమేరల వద్ద నాటుసారాయి తయారీకి ఉపయోగించే 5,600 లీటర్ల బెల్లం, 110 లీటర్ల నాటుసారాయిని ధ్వంసం చేశారు. అలాగే ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో సిఐ ఉపేంద్ర, సిబ్బంది నాయుడు, బాబు, విజయ్ కుమార్, మధు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ అత్యవసర సమీక్ష. వరంగల్, కరీంనగర్ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు. పశ్చిమ గోదావరి జిల్లా కోడేరులో కళ్యాణ మండప ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు. చలిబాగులో చిక్కుకున్న 10 మంది రైతులు హెలికాప్టర్ల ద్వారా క్షేమంగా ఒడ్డుకు చేర్చిన అధికారులు. అనీషా వలలో భారీ తిమంగళం.
1,10,00,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కీసర ఎంఆర్ఓ. విశాఖ జిల్లా ఏజెన్సీలో విషాద ఘటన. అనారోగ్యంతో కన్ను మూసిన చిన్నారి. మృతదేహాన్ని తరలించడానికి ఇబ్బందులు పడుతున్న కుటుంబీకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.